ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. అజాత శత్రువు అనగానే శత్రువు లేనివాడు. అజాత శత్రువుగా ఈ లోకమందు మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి మనకు జీవించడం సాధ్యమా? జీవితకాలమంతా ఒక్క శత్రువు కూడా మనకు లేకుండా మన జీవనమును కొనసాగించడం సాధ్యమా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలలో ఈ సంగతిని గూర్చి మనుషులకు దేవుని ఉపదేశం ఏమిటి? ఈ విషయాన్ని పరిశోధనాత్మకంగా దైవజ్ఞాన గ్రంథం నుండి ఈరోజు మనం నేర్చుకుందాం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. అజాత శత్రువు అనగా శత్రువులే లేనివాడు. శత్రువులు లేకుండా ఈరోజు లోకంలో మనుషుల మధ్య మనుగడ సాధ్యమా? ఎందుకంటే మనము న్యాయముగా నడుచుకున్నా, మనము నడుచుకుంటున్నటువంటి మార్గము నీతియుక్తమైనదైనా, ధర్మముతో కూడుకున్నదైనా, కొంతమందికి నీతి న్యాయములు ఇష్టం ఉండవు, ధర్మముగా మనం నడుచుకోవటం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అలాంటి వారైనా సరే మనకు శత్రువులుగా ఉంటారు కదా. మరి అజాత శత్రువుగా అంటే ఒక్క శత్రువు కూడా లేకుండా ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడ సాధ్యమా? కోటానుకోట్ల మంది మనుషులు, కోటానుకోట్ల వ్యక్తిత్వాలు, వారి మనస్సులు భిన్నమైనవిగా ఉంటున్నప్పుడు ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో ఒక్క శత్రువు కూడా, ఎవరితోనూ శత్రుత్వం లేకుండా మనం జీవించగలమా? శత్రుత్వమును గూర్చి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అజాత శత్రువుగా ఉండటాన్ని గూర్చి మనం పరిశోధిస్తున్నప్పుడు రెండు విషయాలను మనం ప్రధానంగా చూడాలి. శత్రుత్వాన్ని గూర్చి మనం ఆలోచిస్తే రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొదటిది, మనకు ఎవరైనా శత్రువులు ఉండటం, అంటే మనము కొందరిని శత్రువులుగా భావించడం. రెండవది, మనము ఇంకొకరికి శత్రువులుగా ఉండడం. అంటే మనకు వారు శత్రువులుగా మనం భావించడం లేదు, కానీ మనలను వారు శత్రువులుగా భావిస్తూ ఉండవచ్చు. ఈ రెండు ప్రధానమైన విషయాలను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శత్రుత్వం విషయం దగ్గరకు వచ్చేసరికి అజాత శత్రువుగా మనం ఉండగలమా లేక అది అసాధ్యమా అనేటువంటి విషయాన్ని ఆలోచించేటప్పుడు ప్రధానముగా ఆలోచించవలసినటువంటి సంగతులు ఏమిటి? మనకు శత్రువులు ఉన్నారా లేక మనము మరొకరికి శత్రువులుగా ఉంటున్నామా? ఈ రెండు విషయాలను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. పరిశోధన ప్రారంభించాలి. దైవ గ్రంథంలో దేవుడు సూచించినటువంటి మాటలలో
ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? అజాత శత్రువుగా మనిషి ఉండగలడా? అజాత శత్రువుగా ఉండమని దేవుడు సూచిస్తున్నాడా? ఈ విషయాలను దేవుని గ్రంథంలో మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. మన వ్యక్తిత్వాన్ని దేవుని మాటలకు అనుగుణంగా మనం మలుచుకుంటే ఈ ప్రపంచంలోనే మనము దేవుని దృష్టికి ఉన్నతులుగా కనిపిస్తాం. ఈ లోకానికి అసాధ్యమైనటువంటి సంగతి మనలో సాధ్యపరుచుకోగలం. ప్రియులారా, ఈ విషయమై దేవుడు చెబుతున్నటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఇక్కడ దేవుడు వ్రాయించిన మాటను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. సఖ్యమైతే, మీ చేతనైనంత మట్టుకు. దేవుడు వ్రాయించినటువంటి ప్రతి మాట కూడా ఎలాంటిది అనగానే, ఒక మట్టి మూసలో వెండిని కానీ బంగారమును కానీ శుద్ధి చేస్తే ఆ లోహము ఎంత శుద్ధముగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా పరిశుద్ధముగా వ్రాయబడినటువంటి మాటలు ఇవి. అందుకే ఒక్కొక్క మాటలో ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, నేర్చుకోవాలి, మహాజ్ఞానమును పొందాలి. ఏదైనా ఒక బంగారం షాప్కి మీరు వెళ్ళినప్పుడు డిస్ప్లే చేసినటువంటి ఆభరణాలన్నీ కూడా అవి ఎంత స్వచ్ఛమైనవో తెలియజేస్తూ ఇవి 22 క్యారెట్, ఇవి 24 క్యారెట్ అని వారు తెలియజేస్తూ ఉంటారు. అంటే వాటి యొక్క శుద్ధత, ఆ శుద్ధతలోనే వాటికి ఖరీదు ఉంటుంది, వెల చెల్లించాలి. దేవుని మాటలు స్వచ్ఛమైనవి, అమూల్యమైనవి, పరిశుద్ధమైనవి, మన జీవితాలకు వెలుగును అనుగ్రహించేవి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, సమస్త మానవులకు దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. అజాత శత్రువుగా ఉండాలనుకుంటున్నారా? ఒక్కొక్కటిగా నేర్చుకోండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సర్వలోకముతో ఎలా ఉండాలి? గొడవలు పెట్టుకోకూడదు, సమాధానముగా ఉండాలి. ఇది సాధ్యమా? అజాత శత్రువుగా ఉండటం సాధ్యమా? ఏ ఒక్క శత్రువును కలిగి ఉండకుండా మన జీవితకాలం అంతా చక్కగా బ్రతకడం సాధ్యమా? సమాధానముగా బ్రతకడం సాధ్యమా? ఒకవేళ అలా జీవించాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అడవులకో, లేకపోతే పర్వతాలలోనికో, లేకపోతే దూరంగా ఏ అంటార్కిటికా ప్రాంతంలోనికో వెళ్ళిపోతే, మనుషులు ఎవ్వరూ మనలను చూడకపోతే, మనుషులను మనం చూడకపోతే ఇది సాధ్యమేమో కానీ మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ఇది సాధ్యమా అని అందరూ అడుగుతారు. అప్పుడు దేవుడు చెబుతున్న సమాధానం చూడండి. అవును, మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, నీతి న్యాయములను అనుసరిస్తున్నప్పుడు, దేవుని మార్గము నచ్చని కొంతమంది మీకు శత్రువులుగా ఉండవచ్చు. అయితే అట్టివారి ఎడల కూడా మీకు మీరే పగ తీర్చుకోకండి, వారి మీద శత్రుత్వాన్ని పెంచుకోకండి, కోపముతో పగతో రగిలిపోకండి, దేవునికి అప్పచెప్పేయండి. అప్పుడు మీరు సమాధానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు అన్యాయం చేసినా కానీ, మీతో శత్రుత్వంతో వారు జీవిస్తున్నా కానీ, మిమ్మును బాధపెట్టి, మిమ్మును హింసించి, మీలో ఉన్న కోపాన్ని రేపుతున్నా కానీ మీరు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలైతే, క్రీస్తుని ధరించుకున్న వారమైతే మనం అందరం ఎలా ఉండాలి? మనకు మనమే పగ తీర్చుకునే వారముగా ఉండకూడదు, దేవునికి అప్పచెప్పేయాలి. నీతి న్యాయములను నీవే తీర్చు తండ్రి అని దేవునికి ఆ స్థితిని అప్పచెప్పేయాలి. మనమైతే శత్రువులతో కూడా ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు అంటే అన్ని విషయాలలో మీరు ప్రయత్నించండి, సమాధానముగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఉండటానికి, శత్రుత్వమును మీరు ముగించటానికి మీరు ప్రయత్నించండి. సఖ్యమైతే సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుటకే మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ జీవితాలు చక్కగా దేవుని మార్గంలో ముందుకు కొనసాగుతాయి.
ఆకలిగొని ఉంటే శత్రువుకు కూడా అన్నం పెట్టండి. దప్పిగొని ఉంటే శత్రువుకు కూడా దాహానికి నీళ్ళివ్వండి. వారికి సహాయాలు చేయండి. శత్రువులకు కూడా సహాయాలు చేయాలి. ఒకవేళ న్యాయము తీర్చాలి అంటే, మీకు జరిగినటువంటి అన్యాయము నిమిత్తము న్యాయమైనటువంటి తీర్పును జరిగించాలి అంటే దేవుడు జరిగిస్తాడు. కనుక అటువంటి విషయాలన్నిటినీ కూడా దేవునికి అప్పచెప్పి మీరు దేవుని మార్గంలో ముందుకు నడుచుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు. అజాత శత్రువుగా మీరు భూమి మీద బ్రతకాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా మీరు సమాధానముగా పీస్ఫుల్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలాగే వ్రాయబడిన మరో మాటను చూద్దాం. ఇంకా మన యొక్క వ్యక్తిత్వాన్ని అజాత శత్రువుగా మనం బ్రతకటానికి మలిచే దేవుని మాటలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానం, అందరితో పరిశుద్ధత, ఇలా మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప విసిగిపోకూడదు. వారు నాకు అన్యాయం చేశారు, నేను కూడా వారికి ప్రతిగా అన్యాయం చేయాలి అని మనం అటువంటి కరడుగట్టినటువంటి మనసుతో బ్రతకకూడదు. ఈరోజు మనుష్యులలో ఈ స్వభావం చాలా ఎక్కువగా ఉంది, తారాస్థాయికి చేరిపోయింది. సామాన్య మనుషులైతే పగలు ప్రతీకారాలతో ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు. అదే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి, అంటే మంత్రులు కావచ్చు, లేకపోతే ఇంకా అధికారులు లాంటి వారు కావచ్చు, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకోండి, అలాంటి వారిని అంతమొందించటానికి ధనాన్నిచ్చి కూడా, ఒక పక్కా ప్రణాళికను రచించి కూడా అట్టి వారిని నాశనం చేయటానికి ఈరోజు ఆలోచనలు చేస్తున్నారు. మంత్రులను చంపటానికి సుపారీలు ఇస్తున్నారు, కోట్లాది రూపాయలు. అంటే దీనికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? పగ, ప్రతీకారం. అతడు నాకు అన్యాయం చేశాడు, నేను కూడా అతనికి అన్యాయం చేయాలి. అతడు నాకు ఈ విధమైన నష్టాన్ని కలిగించాడు, నేను అతనిని అంతమొందింప చేయాలి. ఇటువంటి ఆలోచనలతో ఈరోజు మానవ లోకం అంతా కూడా రగిలిపోతూ ఉన్నది. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు. దేశాల దగ్గరకు వెళితే దేశాల మధ్య యుద్ధాలు, మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. చూసారా? ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే ఈ పాఠము మనుషులకు తెలియదు. సమస్త మనుషులతో మీరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. కనుక దేవుని బిడ్డలుగా, క్రీస్తును ధరించుకున్నవారుగా పరలోకంలో అడుగుపెట్టాలనేటువంటి ఆలోచన కనుక మనలో ఉంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. మనకు అన్యాయం చేశారా? సరే, దేవునికి అప్పచెప్పేద్దాం, దేవుడు చూసుకుంటాడు. కానీ మనము మాత్రం సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. సమాధానముగా ఉండుటకే మన మనస్సును మనము అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, ఒకవేళ కోపముతో, పగతో రగిలిపోతూ ఉంటే అది మనకు కూడా హానిని తలపెడుతుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. భూమి మీద శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు. ఆత్మీయ స్థితికి అస్సలు మంచిది కాదు. అందుకే దేవుడు ఏమని రాయించాడు? సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండటానికి, పరిశుద్ధతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా అసలు ప్రభువుని ఎవరూ చూడలేరు. ఈ మాటల ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తున్నాడు. తండ్రి, నేను న్యాయంగా, నీతిగా నడుచుకున్నా కానీ అనేక మంది నన్ను హింసిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, నా మీద చెడ్డమాటలు పలుకుతున్నారు, నన్ను గాయపరుస్తున్నారు, నష్టపరుస్తున్నారు. మరి అలాంటి సందర్భాలలో కూడా నేనేం చేయాలి అనగానే దేవుడు ఏమంటున్నాడు? సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయి. ఒకవేళ నీకు నిజంగా అన్యాయం జరిగితే నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు. నీకు నిజంగా అన్యాయం జరిగితే నీ పక్షమున వాదించేవాడును నేను మౌనంగా ఉండను, నేను చూసుకుంటాను. కానీ నీవెలా ఉండాలని నేను కోరుకుంటున్నాను? నీవు సమాధానముగా ఉండాలని, పరిశుద్ధముగా ఉండాలని నేను కోరుకుంటున్నానంటున్నాడు దేవుడు. ఈరోజు నాకు అన్యాయం చేశాడు, నేను కూడా అతనిని బాధ పెట్టాలి లేక చంపాలి అనుకుంటున్నారే అంటే మీరు కూడా నరహంతకులుగా మారిపోతున్నారు, మనుషులను బాధ పెట్టేవారుగా మారిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు దేవునికి ఇష్టలా కానే కాదు. ఒకవేళ మీరు శ్రమ అనుభవించిన, అన్యాయముగా మీరు శ్రమ అనుభవించినా కానీ దేవుని మీద మీరు ఆధారపడి అజాత శత్రువు దిశగా మీరు అడుగులు ముందుకు వేయాలి. దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను గొప్పగా మీరు స్వీకరించాలి.
సమస్త మనుషులతోనూ వారు నాకు మిత్రుల శత్రువుల, సమస్త మనుషులతో కూడా నేను ఎలా ఉండాలి? సమాధానముగాను పరిశుద్ధముగాను ఉండాలి. నా చేతులకు రక్తం అంటుకోకూడదు, నా చేతులకు మలినం అంటుకోకూడదు, నేను పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే నేను ప్రభువును చూడడానికి బ్రతుకుతున్నాను, ప్రభువుతో నిత్యము ఉండడానికి బ్రతుకుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో మనము జీవించాలి. కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా తన జీవితంలో ఇలాంటి సందర్భాలను చాలానే ఎదుర్కొన్నాడు. దావీదుకు ప్రతిగా దావీదును అంతమొందింప చేయాలని, దావీదు ఎంత స్నేహంగా ఉన్నా కానీ, దావీదు ఎంత మంచి చేస్తున్నా కానీ, దావీదును అంతమొందింప చేయాలని రాజైనటువంటి సౌలు పన్నాగాలు పన్నుతున్నాడు ఒకవైపు. అటువంటి పరిస్థితులలో కూడా సౌలును ఏమాత్రం దావీదు ద్వేషించటం లేదు. ఎందుకంటే సౌలు రాజు, ఇశ్రాయేలీయులకు రాజు. సౌలు నుండి తన ప్రాణాన్ని అతడు తప్పించుకుంటూ దక్కించుకుంటున్నాడే తప్ప, దేవుని మీద ఆధారపడుతూ సౌలు చేతుల్లో నుండి అతడు తప్పించుకుంటున్నాడే తప్ప, సౌలును చంపేందుకు అవకాశాలు వచ్చినా కానీ దావీదు మాత్రం ఆ అవకాశాలలో దేనిని కూడా వినియోగించుకోకుండా సౌలును అలా విడిచిపెట్టేస్తున్నాడు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాటలు దావీదుకు జ్ఞాపకం ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు? సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఎన్నో పరిస్థితులలో సౌలు దావీదును చంపేయాలనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాడు, దావీదును తప్పించాడు. కొన్ని సందర్భాలలో దావీదుకు సౌలును చంపేటువంటి అవకాశం వచ్చింది. ఒక్క నిర్ణయం తీసుకుంటే సౌలు దావీదు చేతులలో హతమైపోయేవాడు. కానీ అటువంటి సందర్భాలలో దావీదు ఏమాత్రం సాహసించలేదు. ఎందుకంటే అజాత శత్రువుగా నేను బ్రతకాలి, సఖ్యమైతే ప్రతి మనిషితోనూ సమాధానంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. ఒకవేళ అతడు నాకు అన్యాయం చేస్తే దేవుడు అతనిని ఏదో విధంగా శిక్షిస్తాడు, కానీ నా చేతులారా నేను మాత్రం శిక్షించకూడదు. దేవుని మార్గంలో నేను నడుచుకోవాలి. ఇది దావీదుకున్నటువంటి భావన. ఒక చక్కని మాట, కీర్తనాకారుడుగా అతడు పాడినటువంటి కీర్తనలలో ఒక చక్కని మాటను, వాక్యమును మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. 38వ కీర్తన 19వ వచనం నుంచి చూడండి. 38వ కీర్తన 19వ వాక్యం నుండి. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నేను మేలు చేస్తున్నాను, దానికి ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను దేవుని మార్గంలో నడుచుకుంటున్నందుకు, సత్యమును అనుసరిస్తున్నందుకు, నీతి న్యాయములను నేను వెంటాడుతున్నందుకు అనేక మంది నాకు శత్రువులు అయిపోతున్నారు అంటున్నాడు దావీదు. దావీదుకైతే ఎవరు శత్రువులు లేరు. దావీదు అందరితోనూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకంటే అజాత శత్రువుగా అతడు బ్రతుకుతున్నాడు. కానీ దావీదును శత్రువుగా ఎంచుతున్నవారు అనేక మంది ఉన్నారు. అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు, తండ్రి నిర్హేతుకముగా, అంటే హేతువు లేదు, ఏ కారణం లేదు. నన్ను చంపాలనుకోవటానికి సౌలుకు సరైన కారణం ఉండదు. ఏదో తన యొక్క అహంభావం, గర్వం, తన దగ్గర ఉన్నటువంటి అధికారం, అంతే తప్ప నిజంగా మాట్లాడమంటే సౌలు దావీదును చంపటానికి ఒక కారణం చూపించగలడా? ఏం చూపించలేడు. ప్రియులారా, ఈరోజు మనుషులందరూ కూడా అంతే. ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. నిజంగా కూర్చోబెట్టి అతనిని చంపేయటానికి లేక ఆమెను చంపేయటానికి సరైన కారణం ఒకటి చెప్పంటే ఎవరూ చెప్పలేరు. భర్త భార్యను చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు, ఎటువంటి సంబంధం లేకపోయినా సరే, దూరంగా నివసిస్తున్నవారైనా సరే ధనానికి ఆశపడి చంపుతున్నవారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని మనం చూడగలిగితే నిర్హేతుకముగా అనేక మంది శత్రుత్వాన్ని పెంచుకుంటున్నా కానీ మనం ఎలా ఉండాలి? దేవుడు సూచించాడు చూడండి, వాక్యమందు తెలియచేయబడింది చూడండి. అనేక మంది నీవు న్యాయమైన మార్గంలో నడుచుకుంటున్నందుకు నీకు శత్రువులుగా ఉన్నా కానీ నీవు దేవుని మీద ఆధారపడు. ప్రతి ఒక్కరితో కూడా నువ్వు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఏ ఒక్కరికి కూడా కీడుకు ప్రతి కీడు చేయాలనేటువంటి భావన నీలో రాకూడదు. వారు నిన్ను శత్రువుగా ఎంచినా కానీ నీకు మాత్రం వారు శత్రువులు కాకూడదు. నీవు ప్రతి ఒక్కరిని కూడా సహోదరులుగానే భావించాలి.
నీవు ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగానే ఉండాలి, సమాధానముగా ఉండాలి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నీతిమంతుడైన హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని దృష్టిలో న్యాయమైన మార్గంలో నడుచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితిని అనుభవించిన వారే. అజాత శత్రువులుగానే బ్రతికారు. వారికంటూ ఎవరిని శత్రువులుగా వారు ఎంచుకోలేదు. అపవాది ఒక్కడే శత్రువు, దుష్టుడు ఒక్కడే శత్రువు. వాడు కనిపించని శక్తిగా మనుషులను మాయ చేస్తున్నాడు. వాడు నాశనమునకు విధింపబడినవాడు. అయితే మనుషులందరినీ ప్రేమించిన వారుగానే నీతిమంతులు అందరూ కనిపిస్తున్నారు. అందరు నీతిమంతులు అట్టి కోవలోనే నడుచుకున్నారు. మనము కూడా అట్టి మాదిరిగానే ఉండాలి. మనకంటూ ఏ ఒక్కరూ శత్రువులుగా ఉండకూడదు. మనము దేవుని మార్గంలో నడుచుకుంటున్నందుకు మనలను శత్రువులుగా భావిస్తున్న వారు కొందరున్నా కానీ వారిని కూడా సహోదర భావంతో మనం ప్రేమించాలి. వారికి కూడా మనం కీడు తలపెట్టకూడదు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారిని గురించి మీరు ఆలోచన చేస్తే ఆయన కూడా ఎటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారో తెలుసా? ప్రజలందరికీ మేలు చేద్దామని దేవుని మాటలను ఆయన ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించారు. రాజు మొదలుకొని ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా, కల్తీ లేనివిగా ఆయన ప్రకటించారు. కానీ అనేక మంది ఇర్మియా గారి మీద పగబట్టారు. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పినందుకు ఇర్మియా గారి మీద పగబడుతున్నారు. అప్పుడు ఇర్మియా గారు ఆ మనుషుల మీద కానీ లేకపోతే తన్ను శత్రువులుగా భావిస్తున్నటువంటి వారు అందరి మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో లేరు. ఏం చేస్తున్నారు? ఇర్మియా గారు దేవునికి మొరపెడుతున్నారు. వారందరూ తెలియక చేస్తున్నారు. వారందరూ తెలియక నన్ను శత్రువుగా భావిస్తున్నారు. నిజాలు తెలిస్తే నిజంగా నేను దేవుని మాటలను ఎంత శ్రద్ధతో, ఆసక్తితో నేను శ్రమపడి వారికి ప్రకటిస్తున్నందుకు వారందరూ నన్ను ఎంతో గౌరవిస్తారు. కానీ నిజాలు తెలియక, యథార్థాలను గుర్తించలేక, పైపైన సంగతులను చూస్తూ నన్ను ద్వేషిస్తున్నారు. నా తండ్రి, నీ మాటలు వారికి చెప్పినందుకు నన్ను వీరు ద్వేషిస్తున్నారు అని ఇర్మియా గారు వాపోతున్నారు. ఆ సందర్భాన్ని కూడా ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే ఈ సంగతులన్నీ మీకు అర్థమైతేనే మీ వ్యక్తిత్వాన్ని దేవుని మాటలకు అనుకూలముగా మీరు మలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉదాహరణలు మీరు చూడాలి. చరిత్రలో మనకంటే ముందు నీతిమంతులైన వారు, ప్రవక్తలైన వారు ఎటువంటి సందర్భాలను ఎదుర్కొని దేవుని కొరకు వారు నిలబడ్డారో మీకు తెలియాలి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19వ వాక్యం నుండి. యెహోవా, నా మొర్రను ఆలకించుము, నాతో వాదించువారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ఇర్మియా గారు ఇశ్రాయేలీల పక్షంగా నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నీ కోపమును వారి మీద నుండి మళ్లించు. ఈరోజు నీవు ఉన్న స్థితిలో ఆ కోపాన్ని చూపిస్తే వారందరూ కూడా లయమైపోతారు. కానీ దయచేసి నా మొర ఆలకించు అని ఇర్మియా గారు ఇశ్రాయేలీల పక్షముగా ఉండి దేవునికి ప్రార్థన చేశారు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు చూడండి. దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించేటువంటి ప్రవక్త ఇర్మియా. ఆయనను చూస్తూ ఇశ్రాయేలీలు ఏమంటున్నారు చూడండి. మా మిగిలిన ప్రవక్తలందరి వల్ల నీవు ప్రకటించడం లేదు, అంటే పైపైన నూనె రాయటం లేదు. మాకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు కలుగుతాయి, మేము ఎలా ఉన్నా సరే దేవుడు మమ్మల్ని దీవించేస్తాడని నీవు చెప్పటం లేదు. శత్రువులకు అప్పగించేస్తాడు, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి అని ఎల్లప్పుడూ నీవు గద్దిస్తున్నావు. ఇలా చెప్పినందుకు నిన్ను ఒక గుంట త్రవ్వి అందులో పడేస్తాం, చంపేస్తామంటున్నారు. ఇర్మియా గారిని చంపేస్తామంటున్నారు. నేను మీకు మేలు చేస్తే మీరు నన్ను చంపేస్తానంటారా? మీ అంతు చూస్తానంటున్నాడా ఇర్మియా గారు? మీరు చచ్చేంత వరకు విడిచిపెట్టనంటున్నాడా ఇర్మియా గారు? లేదండి. వారు భక్తిహీనులైనా కానీ దేవుని దృష్టిలో వారందరూ కూడా శిక్షింపబడటానికి అర్హులైనా కానీ ఇర్మియా గారు ఏమంటున్నారు చూడండి. తండ్రి, నేను నీకు మొరపెడుతున్నాను, నీవు నాకు సహాయం చేయాలి.
నీవు నాకు సహాయం చేయాలి. న్యాయము తీర్చే దేవుడవు నీవు, అంతే తప్ప పగను ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి నేను ఎంతటి వాడను అని ఇర్మియా గారు అంటున్నారు చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నారు చూడండి. ప్రియులారా, ఇటువంటి స్వభావం మనలో ఉండాలి. మనలను ఎంతగా బాధించినా, మనలను ఎంతగా నష్టపరిచినా మనం మాత్రం దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు న్యాయం తీరుస్తాడు. మరి మనమేం చేయాలి? మనము వారి శ్రేయస్సును కోరుకోవాలి. సమాధానముగా ఉండాలి. సఖ్యమైతే ప్రతి మనిషితో కూడా సమాధానముగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన వలన ఏమాత్రం కూడా కీడు జరగకూడదు. మనలో అపరిశుద్ధత అనేది కనిపించకూడదు. పరిశుద్ధముగా ఉండి ప్రభువును చేరుకునేందుకు మనం సిద్ధపడాలి. అజాత శత్రువులుగా బ్రతకగోరు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానపు నిధులతో కూడినటువంటి మాటలు ఇవి. ఈ మాటలను మీరు స్వీకరిస్తే మీ వ్యక్తిత్వం మారిపోతుంది, మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఇప్పటి వరకు ఎవరి మీదో పగ ప్రతీకారాన్ని కలిగి ఉన్నటువంటి మీరు ఇక మీదట దేవుని కొరకు బ్రతుకుతారు. దేవుని మాటలను ఆశ్రయించి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా, సంతోషముగా, సమాధానముగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మానవ కోటికి దేవుడు విధించినటువంటి విధులను చూడండి. దేవుడు చెప్పిన సూత్రాలను వినండి. ఒకవేళ మీకు ఎవరైనా అన్యాయం చేస్తే వారిని మీరు క్షమించండి, వారితో సమాధానంగా ఉండండి. ఇదే కదా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకానికి నేర్పించింది. దావీదులో ఉన్న ఆ గుణం, ప్రవక్తలలో ఉన్నటువంటి ఈ గుణం, ఎందరో నీతిమంతులలో చూస్తున్న ఈ గుణం ఎవరిది? ప్రభువైన యేసుది. ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనను ఎందరో హింసించారు, ఆయనను ఎందరో బాధ పెట్టారు. వారందరిని చూస్తూ ఈయన ఏమంటున్నాడు? శిలువ మరణంలో ఆ భయంకరమైన బాధలలో ఉన్నటువంటి ప్రభు ఏమంటున్నారు? తండ్రి, వీరేమి ఎరుగరు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు తండ్రి అని అడుగుతున్నారు. వీరిని క్షమించు తండ్రి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనకు ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. మనం అందరితో కూడా సమాధానంగా ఉండాలి. మనలను ఎవరైనా శత్రువులుగా భావించినా కానీ నిజాలు తెలియక వారు మనలను శత్రువులుగా భావిస్తున్నారే తప్ప, నిజాలన్నీ తెలిస్తే వారు కూడా నోటి మీద చేయి వేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఆ సంగతిని మనం చూడగలం. ప్రభువును సిలువ వేసినప్పుడు వారందరూ కూడా ఆయనను బాధించటానికి ప్రయత్నం చేశారు. ఆయనను శ్రమ పెట్టడానికి, హేళన చేయటానికి వారు బరితెగించారు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని కుమారుడనేటువంటి విషయం వీరికి అర్థమైందో పశ్చాత్తాపపడ్డారు, హృదయంలో పొడవుపడ్డారు. పేతురుగారు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంచుమించు 3000 మంది వారు హృదయంలో పొడవుపడ్డారు. పేతురుగారు ఏమంటున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించెను అని ప్రకటన చేస్తున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో చూడండి. హృదయంలో పొడవుబడిన వారై పశ్చాత్తాపపడ్డారు. అంటే ప్రతి కాలంలో కూడా, చివరి వరకు కూడా మనలను వారు శత్రువులుగా భావించడానికి వీలు లేదు. మనమైతే ఇప్పుడే శత్రుత్వాన్ని అంతటిని విడిచిపెట్టి అందరితో సమాధానంగా ఉంటున్నాం. ఇప్పటికైతే కొందరు మనలను శత్రువుగా భావిస్తున్నా కానీ వారి ఆలోచనలు కూడా కొంతకాలానికి సమసిపోతాయి, మాయమైపోతాయి. ఎందుకంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. దేవుడు విమర్శలోనికి ప్రతి మనిషిని తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు వారే ఒప్పుకుంటారు, నేను అన్యాయంగా శత్రుత్వం పెట్టుకున్నాను, అతడు నాతో సమాధానముగా ఉన్నా కానీ, ఆమె నాతో సమాధానముగా ఉన్నా కానీ, నేనే అనవసరంగా ఆ జీవిత కాలములో నాకు తెలియక, దేవుని వాక్యం నాకు అర్థం కాక నేను వారితో శత్రుత్వం పెట్టుకున్నానే కానీ నిజానికైతే ఆ శత్రుత్వం నేను పెట్టుకుని ఉండకూడదు అని వారు భావిస్తారు. అంటే కుదురుబాటు కాలం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా విమర్శలోనికి వస్తుంది. అప్పుడు ప్రతిదీ కూడా బహిర్గతం చేయబడుతుంది. కనుక ఈ జ్ఞానమంతా మీకు అర్థమైతే మీరు దేవుని మార్గంలో నడుచుకోవాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. వ్రాయబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. మన జీవితకాలం అంతా మనం ఎలాగూ బ్రతకాలో దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోనే ఈ మాటను మనం చూద్దాం. 34వ కీర్తన 13వ వాక్యం నుండి చూడండి. 34వ కీర్తన 13వ వాక్యం నుండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము,
సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దేవుడు చెప్పే ఈ సూత్రాన్ని చూడండి. అజాత శత్రువుగా బ్రతకాలనుకుంటున్నారా? చెడ్డ మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకోండి, మీ నోటిని కాచుకోండి. పరుషమైన పదజాలముతో ఎదుటివారిని దూషించేటువంటి స్వభావం మీలో ఉండకూడదు. ఆ గర్వం మీలో చోటు చేసుకోకూడదు. ఆ విర్రవీగే మనసు మీలో ఉండకూడదు. కీడు చేయటం మానేయండి, మేలు చేయండి. మేలు చేయండి. ఎవరికి మేలు చేస్తున్నారు? కేవలం మిమ్మల్ని ప్రేమించేవారికేనా? కేవలం మీ సహోదరులుగా మిమ్మల్ని ఘనపరిచేవారికేనా? మీ శత్రువులకు కూడా మేలు చేయండి. కీడు చేయుట మానేయండి. కీడు ఎవరికి చేయొద్దు. కీడు చేయుట మానండి, మేలు చేయండి. సమాధానమును వెదకండి, వెంటాడండి. సమాధానమును వెంటాడండి. మీకు కావలసిందేంటి? పగ తీర్చుకోవడమా? అది పనికిమాలిన విషయం. ఈరోజు లోకంలో ఎందరో మనుషులు ఆ విధానంలో ఉండిపోయి తమను తామే పొడుచుకుంటున్నారండి, దేవుని వాక్యం అర్థం కాక. కానీ నిజంగా సమాధానమును వెదికి వెంటాడితే ఆ సమాధానము నీకు కూడా దీర్ఘాయువునిస్తుంది, దేవుని దగ్గర మంచి పేరు తెస్తుంది, నీ మొర దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు నీ మాటలు వింటాడు, నీ కోరికను ఆయన సఫలం చేస్తాడు, నీ పక్షముగా ఆయన నిలబడతాడు, వాదిస్తాడు. కనుక ఈ మాటలు మీ హృదయంలో స్థిరపడితే, మీ వ్యక్తిత్వాలు మారితే, మీ జీవితాలను దేవునికి అంకితం చేయండి. ఇక మీదట ఎవరితోనూ శత్రుత్వంతో మీ జీవితాలను సాతానుకు బలి చేయకుండా దేవునికి మీరు అర్పణ చేయగలిగితే మీ బ్రతుకులను దేవుడు నిలబెడతాడు. నిత్యత్వం వరకు మీరు కాపాడబడతారు. ఇదే సంగతిని పేతురుగారు కూడా తన పత్రికలో ప్రస్తావిస్తున్నారు. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం నుండి చూడగలిగితే ఇవే సంగతులను ఆయన కూడా మాట్లాడుతున్నారు. సమాధానమును వెదకండి, వెంటాడండి. చెడ్డదానిని పలకకండి, కీడు చేయకండి, సమాధానమును ఆశించండి. దేవుడు మీ మొర వెంటాడు, మీ పక్షంగా ఉంటాడు. ఇదే మాట, ఇదే భావన. కనుక ప్రియులారా, దేవుని సంగతులను జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నవారై, మీ హృదయములయందు ఈ మాటలను స్థిరపరుచుకున్నవారై, ఇక మీదట దేవుని మార్గంలో క్రీస్తు ప్రభువును ధరించుకుని ముందుకు కొనసాగుతారని, అజాత శత్రువులుగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును కన్నతండ్రి అయిన దేవ, మమ్మను ప్రేమించి మా జీవితాలను మీ మార్గంలో నిలబెట్టుటకు, మా వ్యక్తిత్వాలను మీ చిత్తానుసారముగా తండ్రి నవీకరించుటకు మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని ఉపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మా జీవితకాలమంతయు మీ మాటలను అనుసరించి బ్రతకటానికి మాకు సహాయము చేయండి. అజాత శత్రువులుగా, మాకంటూ ఏ ఒక్కరిని శత్రువులుగా మేము భావించకుండా ప్రతి ఒక్కరిని సాతాను మార్గంలో నుండి బ్రతికించుట కొరకే తండ్రి మా ప్రయత్నాలన్నీ ఉండుటకు కృపదయ చేయండి. కీడు చేయుట మాని కేవలం మేలు చేయువారముగా మమ్మను దీవించండి. నాయన, కపటమైన మాటలు పలుకకుండా మా పెదవులను కాచుకొనటానికి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. తండ్రి, మా మొర మీరు వింటున్నందుకు, మీ సన్నిధిలో మమ్మను బ్రతికింపజేయుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ నాయన నిత్య లోకములో మేము ప్రవేశించేంత వరకు ఈ పోరాటంలో తండ్రి ఏమాత్రం అపవాదికి లొంగిపోకుండా ఉండగలుగుటకు నిగ్రహమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.
మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.